హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సంవత్సరికం పార్ట్ 2. ఇక్కడైతే పిండాలు అనేవి పెట్టి చెరువులో కలిపేసి వచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ నానమ్మ తాతమ్మ అవుతుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు బట్టలు పెట్టే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పి పంతులు గారు అయితే చెప్పారన్నట్టు. ఇంకా తాతయ్యకి టవళ్ళు కప్పడం, అలా వాళ్ళ అత్తగారు వాళ్ళు బట్టలు పెట్టడం అలా ఉంటుంది. ఇంకా చూడండి అందరైతే ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకా వీళ్ళు అన్నట్టు ఇంకా వస్తారండి లంచ్ టైంకి. అందరు వస్తే వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్దనాన్న పెడుతున్నాడు, తాతయ్యకి బట్టలు పెడుతున్నాడు. సో ఇలా అన్నట్టు అందరైతే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బట్టలు అయితే పెట్టారు. ఇక్కడ సంవత్సరికానికి వచ్చేసి కొంతమంది కట్నాలు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. బట్ మా మామయ్య అయితే వద్దన్నారు. ఇంకా కట్నాలు ఏం తీసుకోలేదు. ఇంకా చేతిలో డబ్బులు అలా పెట్టినా కూడా వద్దన్నారు అన్నట్టు. సో అలా ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు టవల్స్, బట్టలు అలా పెట్టారు. చాలా అంటే చాలా బాగా జరిగింది అన్నట్టు. సో మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఈ సంవత్సరికం అనేది అయిపోయిన తర్వాత ఆడబిడ్డలు కూరాడు పట్టుకొని ఇంకా ముక్కుడు అనేది పెడతారు, ఏదైనా పిండి వంట చేస్తారు. అలాగే దేవుడికి దీపం అయితే పెడతారు అన్నట్టు. ఇంకా వీళ్ళకి ఈ రోజుతో సంవత్సరం వీళ్ళకి చుట్టూ అనేది పోయింది అన్నట్టు. ఇంక ఇప్పటి నుంచి వీళ్ళు పూజలు అనేవి చేసుకోవచ్చు. పండుగలు అన్నీ కూడా వచ్చేసినట్టే. ఇంకా పండుగలు పూజలు అనేవి చేసుకోవచ్చు. మళ్ళీ కూరాడైతే అది తీసేసి కొత్త కుండ తీసుకొచ్చి మళ్ళీ కూరాడైతే పెడతారు. ఆడబిడ్డలు కూరాడు పెట్టాలి అన్నట్టు. పాతగా ఉన్నది తీసేస్తారు. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి తాత వల్ల సడ్డకుడు అన్నట్టు, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెల్లి భర్త. సో ఇలా అన్నట్టు. ఇంకా ఎవరిష్టం వాళ్ళు, ఇంకా మనము తీసుకెళ్ళి టవల్స్ కప్పొచ్చు అన్నట్టు. సో ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నైవేద్యం అయితే పెడుతుంది తాతమ్మ వాళ్ళ కూతురు, మా అమ్మ వాళ్ళ మేనత్త, మాకి నానమ్మ అవుతుంది. సో ఇంకా అక్కడ నైవేద్యం పెట్టగానే ఇంకా ఎండాకాలం కదా, భోజనాలు లేట్ చేయకుండా పెట్టేద్దామన్నట్టు టేబుల్స్, చైర్స్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ చూడండి మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు. టేబుల్స్ వేయడము, చైర్స్ వేయడము వాడికి చాలా ఇంట్రెస్ట్ అండి. వడ్డియడము ఇలా చేయడము చాలా ఇంట్రెస్ట్. సో అందరైతే ఫైనల్లీ ఇలా టేబుల్స్, చైర్స్ అయితే వేశారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి మా వారు, మా అన్విక, ఆల్రెడీ వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి బాబాయ్, మామయ్య అందరు కూడా ఇంకా ఇక్కడ అందరూ ఎవరికి తోచింది వాళ్ళైతే వడ్డిస్తున్నారంటే. ఒకటి ప్లేట్లు వేయడము, వాటర్ వేయడము. ఇంకా మా బాబాయ్ అయితే వాటర్ పోస్తున్నాడు. వాడికి ఇలా వడ్డించడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇంకా హడావిడిగా ఇక్కడైతే వడ్డిస్తున్నాము. ఇంకా ఊళ్ళో చాలామంది వస్తారు, ఇంకా ఉన్నారు చాలామంది. సో ఇప్పుడైతే ఫస్ట్ బంతి నడుస్తుంది. చూడండి బఫే ఏం పెట్టలేదండి, టేబుల్స్ వేసాము. ఇంకా బఫే అంటే కొంచెం అంత బాగుండదు అనేసి ఇలా టేబుల్స్ అయితే వేసాము. సో ఇలా ఇంకా మీ సైడ్ కూడా ఇలానే భోజనాలు పెడతారా, మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా వంటలు వచ్చేసి ముందు వీడియోలోనే చూసారు కదా, మటన్, బగారా రైస్, సాంబారు, చికెన్ ఫ్రై, వైట్ రైస్, పెరుగు రహిత ఇంకా చూసారు కదా మీరు. ఫస్ట్ వీడియో చూస్తే ఇది అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా భోజనాలు అనేవి ఇలా జరిగాయి చూడండి. ఇంకా అలా అన్నట్టు వంట వాళ్ళు కూడా వచ్చారు, క్యాటరింగ్ వాళ్ళు కూడా ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వడ్డిస్తే సరిపోదని చెప్పేసి ఇంకా మేము కూడా కొంచెం హెల్ప్ చేసాము. క్యాటరింగ్ వాళ్ళని కూడా పెట్టారు, బట్ కాకపోతే ఇంకా వాళ్ళు ఇద్దరు చూడండి ఇలా వడ్డించామన్నట్టు. ఇంకా ఓన్లీ వాళ్ళే వడ్డిస్తారని మనం కూర్చుంటే బాగుండదు కదా అండి, మనకి అన్నీ కరెక్ట్ వాళ్ళకి పెట్టలేము. చూడండి ఇలా ఇంకా అందరం అయితే వడ్డించాము. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. సో అందుకే మీకు అంత స్పీడ్గా కనిపిస్తుంది. ఇతను కూడా వంటల వాళ్ళే, క్యాటరింగ్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి నేనైతే ప్లేట్లు పెట్టాను అన్నట్టు. సో ఇంకా చూడండి ఇలా వడ్డించే వాళ్ళు, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అయితే ఇలా అందరం కూడా కలిసి పెడుతున్నాము. బాబు చూడండి వాటర్ పోస్తున్నాడు, వాటర్ ఫిల్ చేసుకుంటున్నాడు. ఇలా అందరికీ అండి భోజనాలు అయిపోయేంత వరకు వాటర్ సర్వ్ చేస్తూనే ఉన్నాడు. అన్నం తినడానికి రమ్మన్నా కూడా రాలేడు. అందరు తినడం అయిపోయినాక, భోజనాలు మొత్తం కంప్లీట్ అయినాక వాటర్ మొత్తం సర్వ్ చేసి అప్పుడు కూర్చున్నాడు తినడానికి. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ, ఇంకా పిన్ని, నేను, అత్తమ్మ, ఇంకా ఇక్కడైతే మేమందరం కూడా కూర్చొని భోజనాలు అయితే తింటున్నాము. చూడండి ఇంకా లాస్ట్ మేమే అండి. ఇంకా అందరు తిన్నాక ఫైనల్లీ మేమైతే కూర్చున్నాము లాస్ట్కి. ఇలా లాస్ట్ కూర్చున్నాము అన్నట్టు.
ఇంకా అందరికీ వడ్డిస్తే కొంచెం అయిపోతుంది కదా, అందుకే అప్పుడైతే ఇంకా మనం ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అనేసి ఇలా కూర్చొని అయితే తిన్నాము. ప్రతి బంతిలో ఫుల్ అయ్యారు, చాలా అంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది చికెన్ ఫ్రై, పెరుగు రైతా, సాంబార్, రైస్. ఇక్కడ వచ్చేసి మా వారు ఇంకా మా తమ్ముడు అయితే తింటున్నారు. సో లాస్ట్ అన్నట్టు ఇంకా వీళ్ళు, మేము తిన్నాక ఇంకా వీళ్ళు లాస్ట్ తిన్నారు. ఇంకా మాకు ఏ ఫంక్షన్లు అయినా ఫెస్టివల్స్ అయినా ఒకరింట్లో ఒకరికి మాకు ఎవరికైనా కూడా ఇలానే అందరం కలిసి అయితే పనులు చేసుకుంటాము. సో ఇంకా ఇలా ఇంకా ఫైనల్లీ వచ్చేసి అత్తమ్మ చీరలు అయితే పెడుతుంది. సంవత్సరం అయిపోయింది, వీళ్ళ ఆడబిడ్డలకి చీరలు పెడుతుంది. రిలేటివ్స్కి కూడా చీరలు ఇచ్చారు, వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళేటప్పుడే ఇచ్చారు. ఇంకా వీళ్ళకైతే ఫైనల్లీ నైట్ టైం వచ్చేసి ఇంకా చీరలు అయితే పెడుతుంది అత్తమ్మ. చూడండి ఇంకా ఇప్పుడు ఈ చీర కట్టుకొని వీళ్ళైతే కూరాడు అనేది పట్టి దేవుడికి అయితే దీపం పెడతారు. అలా అన్నట్టు కొత్త చీర కట్టుకొని పెడతారు. ఇంకా మాకు కూడా పెట్టారు, మా మామయ్య మాకు కూడా కోడళ్ళకి కూడా పెట్టాడు. బట్ కాకపోతే ఇంకా మాకు పెట్టేటప్పుడు వీడియో అయితే ఎవరు షూట్ చేయలేదు. ఇంకా మా వీడియో మీకు ఎలా అనిపించినది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మా అత్తమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అన్నట్టు చీరలు పెట్టే ఆడబిడ్డలకి. ప్రతి రాఖీ పౌర్ణమికి ఇలానే చీరలు పెడతారు. ఇప్పుడైతే ఇంకా సంవత్సరం రోజు కూడా పెట్టారన్నట్టు. సో ఇలా ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.